గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కార్తీక పురాణం నుండి 8వ అధ్యాయం పారాయణం చేసుకుందాము. ఈ కార్తీక పురాణం ఎవరైతే వింటారో చదువుతారో అలాంటి వారి జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా పూర్తిగా తొలగిపోతాయి అని శివపురాణం చెబుతుంది. మరి ఈరోజు 8వ అధ్యాయంలో ఎలాంటి కథ వినబోతున్నామో విని తెలుసుకుందాం. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభముగా కలుగుననియు అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదములు చేసిన గాని పాపములు పోవునని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు గదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక వర్ణసంకరులై రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకులించుట వంటిది. కావున దీని మర్మమును విడమరిచి విపులీకరించి ప్రార్థించుచున్నాను అని కోరెను. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగములను కూడా పఠించి తిని వానిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తాపసములు అని ధర్మము 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమును సత్వమును గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కాయ కర్మలచేను నర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయు ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమనొర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములను చేకూర్చును. ఉదాహరణముగా తామ్రపర్ణీ నదీ సముద్రమున కలియు తావునందు స్వాతికార్తెల ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి దగదగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మమాచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల యందు దేవాలయముల యందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడై బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదులు నర్చించినను విశేష ఫలమును పొందగలరు. రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించునదగును. తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలము నియదు. దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసిగాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగుటునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించినచో వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక ఇతిహాసము కలదు. అజామిళుని కథ. పూర్వకాలమందు కన్యాకుబ్జమను నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణారాశియగు హేమావతి అను భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడిసిరి. వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించెను. వారా బాబుని అతి గారాభముగా పెంచుచు అజామిళుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్తమానుడగుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూచుచు దుష్ట సావాసములు చేయుచు విద్యాభ్యాసం చేయకుండా బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచు ఉండెను. ఈ విధముగా ఉండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతము త్రెంచి మద్యం సేవించుచు ఒక ఎరుకుల జాతి స్త్రీని వలచి నిరంతరము నామెతోనే కామక్రీడలలో తేలియాడుచు
ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుచూ ఉండెను. అతి గారాభము ఎట్లు పరిణామించెదనో వింటివా రాజా? తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తేలియపరచక చిన్ననాటి నుంచి అదుపు అజ్ఞలలో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును. కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులతనిని విడిచిపెట్టిరి. అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచూ ఉండెను. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రింద పడి చనిపోయెను. అజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవియందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకుల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్నుగానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచూ ఉండెను. వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి. ఇద్దరు పొరిటిలోనే చచ్చిరి. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారునిని కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలునిని విడవక ఎక్కడకు వెళ్ళనివ్వక వెంట పెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి. కాని నారాయణ అని స్మరించిన ఎడల తమ పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను. ఇట్లు కొంతకాలం జరిగిన తరువాత అజామిళునకు శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకర ఆకారములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి అజామిలుడు భయము చెంది కుమారునిపై నన్ను వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ అనుచనే ప్రాణములు విడిచెను. అజామిలుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడగడా వనకసాగిరి. అదే వేళకు దివ్యమంగళకారులు శంఖచక్ర గదాధరులు యగు శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో నచ్చటికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామిళుని విమానం ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చటికి వచ్చితిమిగానా, వానిని మాకు వదులుడని కోరగా విష్ణుదూతులు ఇట్లా చెప్పదుడంగిరి. 8వ రోజు పారాయణం సమాప్తం. ఈ కథ ఇంకా ఉంది, పూర్తి కాలేదు కాబట్టి వచ్చే అధ్యాయాలలో తప్పకుండా తెలుసుకోవచ్చు. మరి ఈ కథని మీరు మాత్రమే వింటారా లేదా మిత్రులకు కూడా పంచిపెడతారా? తప్పకుండా పంచిపెట్టండి. ఈ కార్తీక మాసంలో పంచడం కూడా ఒక అదృష్టమని చెప్పుకోవాలి. ఈ మాసంలో ఎలాంటి పుణ్యకార్యం చేసినా కూడా అది మన జీవితంలో ఎంతో మార్పుని తీసుకొస్తుంది. రేపటి అధ్యాయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు.